అందరికీ నమస్కారం. కాపు నేత, ప్రధాన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన కూతురు ఆయన భౌతికాయం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అడ్డుకున్నారని విన్నాం. ఎవరు అడ్డుకున్నారు ఏంది అనేది, ఆయన కూతురు తండ్రి అంటే కూతురికి అల్లుడికి వాళ్ళ మంచి కమ్యూనికేషన్ ఉండేది. ముద్రగడ పద్మనాభం గారు ప్రతి విషయాన్ని ఆయన మొదటి నుంచి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఆయనకు సక్సెస్గానే వచ్చింది. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నాయకులు కానీ కింది వాళ్ళు కానీ ఆయన అనుసరించి ఏదిలో వచ్చింది. ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మాత్రమే ముద్రగడ పద్మనాభం గారు కొద్దిగా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కాస్త జనాలకు సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాపులు భయంకరంగా 2019లో అందరూ ముక్కుమ్మడిగా అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఒక మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు నాకు కాకుండా కాపు రిజర్వేషన్ చేస్తానని టెక్నికల్ ఇష్యూ నుండి చంద్రబాబు చేయలేదనేది వాస్తవం. పబ్లిక్ మీటింగ్లోనే వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఏరియాలోనే మీకు రిజర్వేషన్ చేయని చెప్పిన నాయకుడు ఆయన. అయినా కానీ ముద్రగడ పద్మనాభం గారు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ప్రేమ అభిమానం పెంచుకున్నాడు. అది ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు అంటే మామూలుగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో ఎవరన్నా కొద్దిగా అప్పట్లో పొలిటికల్గా టెక్నికల్గా కొద్దిగా ఎవరైనా విసిగించాలని ఏదైనా చేయాలన్నా అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వాళ్ళ గవర్నమెంట్లో కొద్దిగా వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు ఇట్లా జరిగాయి. అవి అప్పట్లో ఆయనను కొద్దిగా ఇబ్బంది పెట్టాలనేది వాస్తవం. కానీ ఆయన ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకే ఇబ్బంది పెట్టింటాడు. కానీ పూర్తిగా ముద్రగడ పద్మనాభంని టార్గెట్ చేసి ముందుకు పోయేంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ముద్రగడ పద్మనాభం గారు ఫుల్ హ్యాపీ. చంద్రబాబు నాయుడు 19లో ఓడిపోయాడు, ఇంకా ప్రశాంతంగా రాష్ట్రం బాగుంటుంది, ఇంకా గెలవడు అది ఇది అన్నట్టుగా. ఇక్కడ ఇంకొక విషయం, 19 నుంచి 24 మధ్యలో జరిగింది. కాపులకే కానీ మిగతా ఆల్మోస్ట్ అన్ని కులాలకు సంబంధించి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వ్యతిరేకత ఎదుర్కొంది. మామూలు వ్యతిరేకత కాదు అది. అంతలా వ్యతిరేకత ఎదుర్కొన్నా కానీ గతంలో చంద్రబాబు నాయుడు అంటే పడని వాళ్ళు చాలామంది 19లో ఆయన దగ్గరికి పోయి ఆఖరికి ఇంద్రా సినిమా రైటరు చిన్ని కృష్ణనే ఎవరు ఆయన కూడా కాపు ఇదేమో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడి చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు కనీసం మాకు ఇంద్రా సినిమా అంతలా మంచి హిట్ ఇస్తే అన్నం కూడా పెట్టలేదయ్యా మీ అన్న అనే ఇదిలో మాట్లాడి, అలాంటి వ్యక్తులు కూడా హై లెవెల్ నుంచి కింది స్థాయి వరకు 19కున్న సీన్ అంతా రివర్స్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహకర్త కూడా మొత్తం అతనికి 2019లో ఎంతైతే సపోర్ట్ చేశారో మంచి మంచి నాయకులు అందరూ, చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు, రాజశేఖర రెడ్డితో క్లోజ్ ఉన్న వాళ్ళు అందరూ 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పీకే నుంచి కింది స్థాయి వరకు అందరూ ఆ వ్యతిరేకత ప్రాక్టికల్గా ఉన్న ముద్రగడ పద్మనాభం గారి కూతురు వాళ్ళ అల్లుడు
వాళ్ళు క్యాచ్ చేసిండ్రు. ఆ అమ్మాయిది ఆమెది ఆమె అల్లుడిది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడంలో ఆ టైం ఎటువంటి తప్పులేదు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. ఈయన వయసు పెద్దయ్యి ఆయన మీద కోపం అలాగే ఉంచుకున్నట్టుంది చంద్రబాబు నాయుడు మీద. అప్పుడు జరిగిన వాళ్ళిద్దరి సంఘటనలను బట్టి కాదంటాం లేదు. కానీ ఆయన కూతురు మాత్రం అప్పుడున్న పరిస్థితుల్లో కాపులలో ఒక నాయకుడు ఎదుగుతున్నారు. అప్పుడు వంగవీటి వాళ్ళు లేరు, ముద్రగడ గారు బయటకు వచ్చారు. ఇంకా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారు. ఆ వ్యక్తి కూడా ఒకసారి ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయి అవమానం పొందాడు. ఎటు చూసినా ప్రాక్టికల్గా వాస్తవ పరిస్థితులు ఆలోచించి మాత్రమే ముద్రగడ పద్మనాభం గారి కూతురు అప్పుడున్న పరిస్థితుల్లో కూటమి గవర్నమెంట్కు పవన్ కళ్యాణ్ గారికి అధికారంగా సపోర్ట్ చేయడం జరిగింది. అది అక్షరాల సత్యం. స్టేట్ మొత్తం మెజారిటీ సీట్లు మొత్తం మెజారిటీ ప్రజలందరూ అదే కోరుకున్నారు, గవర్నమెంట్ వెళ్ళిపోవాలని. ఆమె అతని అల్లుడు కూడా అదే కోరుకున్నారు. అంతేగాని ఆ విషయంలో ప్రాక్టికల్గా మా నాన్న ఆలోచించలేదే అని ఆమె వేదనే కానీ వాళ్ళ తండ్రి మాటలు వ్యతిరేకించాలని కానీ అల్లుడు కూడా చాలా తెలివిగా మాట్లాడాడు. అతను కూడా వాళ్ళ మాటలు వ్యతిరేకించాలని కాదు, మా మామయ్య అర్థం చేసుకోలేకపోయాడు అనే వేదనే వాళ్ళలో ఉండిపోయింది. అంత తప్ప మా నాన్న ఇదిగా అది అసలు మా నాన్న దగ్గరికి పోకూడదు ఇట్లా సపోర్ట్ చేసినాడు అట్లాంటి ఏం లేదు. కేవలం మా నాన్న వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకోలేదు. ఆయన మొదటి నుంచి అన్నిటిలో అన్నీ అర్థం చేసుకున్న వ్యక్తి. చివరిగా 2024 ఎలక్షన్ వచ్చేసరికి ఆయన అప్పుడున్న పరిస్థితులు అవగాహన చేసుకోలేక ఆయనే ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని రెడ్డి అనే పేరు కూడా మార్చుకుంటానని కూడా ప్రకటించాడు. ఇది చాలా సంచలనం అప్పట్లో. ఏది ఏమైనా అతను మొదటి నుంచి ఆయన వయసు రీత్యా అన్ని విషయాలలో కరెక్ట్గా ఉన్న అతను చివరి నిమిషంలో 2024 ఎలక్షన్లో అంచనా వేయలేక వాస్తవిక పరిస్థితులు ఆలోచించలేదనేది నా అభిప్రాయం. ఆయన కూతురు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు. అప్పుడున్న వాస్తవిక పరిస్థితులను బట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితి లేదు, కూటమి గవర్నమెంటే వస్తుంది, మా నాన్న కూడా అనవసరంగా బయట హైలైట్ అవుతున్నాడు అని ప్రాక్టికల్గా నిర్ణయం తీసుకొని ఆ తండ్రిని ఆ టైంలో ఇట్లా పార్టీ పరంగా వ్యతిరేకించిందేమో కానీ ఆమె తీసుకునే నిర్ణయంలో కానీ ఆమె తండ్రి ప్రేమను కానీ ఎటువంటి విషయాల్లో ఎక్కడ ఆమె తృణీకరించలేదు. ముద్రగడ పద్మనాభం గారి కూతురి గురించి ఆయన గురించి ఈ చిన్న నా విశ్లేషణ. ఇది కరెక్ట్ అయితే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.